రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న సుందరీమణులు పాలమూరు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శించనున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి మరిన్ని వార్తలను జిల్లా రౌండప్లో చూద్దాం. కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతు పట్టాదారులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్వయంగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని రైతులకు ఈ చట్టంపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో రైతాంగ సమస్యలు సత్వరమై పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమమైందని మంత్రి అన్నారు. రైతాంగ భూ సమస్యల పరిష్కారానికి గతంలో సరైన చట్టం లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రస్తుత భూభారతి చట్టంతో రైతులు తమ భూ సమస్యలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సత్వరమై పరిష్కారం అయ్యే విధంగా భూభారతిలో అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ధరణి పోర్టల్లో తప్పుల సవరణకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తారు. ఉగ్రదాడిని ఖండించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు కోర్టు విధులను బహిష్కరించారు. అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తీవ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుష్యమని అన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి అవసరాల కోసం జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర నిధి కింద ₹1 కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమ శాతం తరుగు పేరుతో ధాన్యం తీయొద్దని ఆదేశించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ, పలువురు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.